హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడైతే మటన్ గ్రేవీ కర్రీ అయితే తయారు చేసే విధానం చూపిస్తాం. ముందుగా కేజీ మటన్ అయితే తీసి పక్కనైతే పెట్టుకోవాలి. అది వాష్ చేసి పక్కన పెట్టుకొని అల్లం, పసుపు, కారము, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి అయితే పక్కకు పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అట్లా ముక్కకి బాగా పడుతుంది. ఇప్పుడు మనం మసాలా దినుసులు అయితే వేసి దంచి అయితే పక్కన పెట్టుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా వేసి నేను దంచి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన మసాలా కూడా వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం కలిపి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇది బాగా ముక్కకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఒక 15 మినిట్స్ అట్లా బాగా మగ్గనిచ్చిన తర్వాత టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. ఆ గ్రేవీయే దీనికి బాగా పట్టి తొందరగా కొంచెం మంచిగా ఉడుకుతుంది. ఇట్లా అంతా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా మళ్ళీ మూత పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ వెళ్తుంది చూడండి, మెల్లగా గ్రేవీ వెళ్ళేది. ఒక పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. 1 కానీ 2 కానీ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పెడితే గ్రేవీ బయటికి వెళ్ళింది చూడండి. ఈ గ్రేవీ వెళ్ళిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్స్కి అయితే పెట్టాలి అనమాట. నాకైతే 5 విజిల్స్ పట్టింది. మీకైతే ఒక 7 పట్టొచ్చు, చెప్పలేము. 7 విజిల్స్ కన్నా 5 విజిల్స్ కన్నా ఉడుకుతుంది. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకొని 5 అయిన తర్వాత తీసి పక్కనైతే పెట్టుకోవాలి. ముక్క ఉడికింది అనిపించినాక తీసుకొని ధనియాల పొడి, కొంచెం మటన్ మసాలా, కొత్తిమీర, పుదీనా 2 కలిపి వేసుకున్నాను అనమాట. ఇది బాగా ఒక 5 మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత తీసి అయితే ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.